నా స్వరూపులందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఆసన సిద్ధి గురించి మాట్లాడుకుందాం. ధ్యానానికి కూర్చున్నప్పుడు ఎక్కువసేపు ఆసన సిద్ధిలో ఉండలేకపోతున్నామని గతంలో కొంతమంది అడిగారు. దానికి ఈరోజు సమాధానం చెప్తాను. నేను పెట్టే వీడియోస్ మధ్యలో యాడ్స్ వస్తుంటే డిస్టర్బెన్స్గా ఉందని అడిగారు. యాడ్స్ లేకపోతే మాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. మొత్తం యాడ్స్ అన్నీ తీసేసాను. గమనించారో లేదో మీరు. ఇకపైన యాడ్స్ రావు, ప్రశాంతంగా వినొచ్చు వీడియోస్. ఇంకా ఆసనం విషయానికి వస్తే ఆసన సిద్ధి ఎలా వస్తుంది అని చెప్పే ముందు ఆసన సిద్ధికి సంబంధించిన ఒక మంచి కథ చెప్తాను, వినండి. ఒక ఊరిలోని ఎంతో పేద వ్యక్తి ఉంటాడు. అతనికి పెళ్లి వయసు వచ్చిన ఒక కూతురు ఉంటుంది. ఆమెకు పెళ్లి చేయటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అతనికి. అప్పుడు ఆ ఊరు పరిపాలిస్తున్నటువంటి మహారాజు వద్దకు వెళ్ళి, రాజుగారు, నేను నా కూతురికి వివాహం చేయటానికి చాలా ఇబ్బంది పడుతున్నాను, మీరేమైనా సహాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆ పేద వ్యక్తి మహారాజుని అర్థించడం జరుగుతుంది. అప్పుడు మహారాజు, దానికే ముందు నేను ఖచ్చితంగా నీకు సహాయం చేయగలను, కానీ నేను చెప్పిన ఒక పని నువ్వు చేసి పెట్టాలి అని అంటాడు. ఏంటి మహారాజా అంటే, గంగా నది ఒడ్డున ఒక మహాయోగి ఉన్నాడు. అతను ఎంత విసిగించినా కూడా అతనికి అసలు కోపమే రాదు. నువ్వు కనుక ఆ యోగిని విసిగించినట్లయితే నువ్వు అడిగినంత ధన సహాయం చేస్తాను నీ కూతురు వివాహానికి అంటాడు. అదంత చిన్న విషయం కదా, నేను ఇట్టే వెళ్ళి అతనికి కోపం తెప్పిస్తాను అని ఆ పేద వ్యక్తి చెప్తాడు మహారాజుతోని. అప్పుడు ఆ పేద వ్యక్తి నేరుగా గంగానది ఒడ్డుకెళ్ళి గంగానదిలో స్నానం చేసి వస్తున్నటువంటి ఆ యోగి ముఖం మీద తుప్పుమని ఉమ్ము పోస్తాడు. ఉమ్ము పోస్తే అతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళి మళ్ళీ గంగానదిలో స్నానం చేసి వస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అతను ముఖం మీద ఉమ్ము పోస్తాడు ఈ పేద వ్యక్తి. మళ్ళీ అతను ఆ యోగి ఎంతో ప్రశాంతంగా, కొంచెం కూడా కోపం వ్యక్తం చేయకుండా వెళ్ళి అలాగా స్నానం చేసి వస్తూ ఉంటాడు. ఇది ఎంతసేపు జరుగుతుందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతను ఉమ్ము వేస్తూనే ఉంటాడు. అతను స్నానం చేసి వస్తూనే ఉంటాడు అనమాట. అలా ఎన్నిసార్లు చేసినా కూడా అస్సలు విసుగు చెందడు అనమాట. కానీ ఈ ఉమ్ము పోస్తున్న పేద వ్యక్తికి మాత్రం అసలు ఎంత కోపం వస్తుందంటే, ఏంటి నేను అన్నిసార్లు మీకు ఉమ్ము వస్తున్నా కూడా ఇతనికి కోపం రావట్లేదు, ఇతను చాలా సాధారణ వ్యక్తి కాదు, సాక్షాత్తు భగవంతుడు అయి ఉంటాడు అని చెప్పేసి ఇతనికే నీరసం వచ్చి ఇంకా అసలు ఉమ్ము పోసే ఓపిక కూడా లేక ఆ మహాయోగి స్నానం చేసి వచ్చిన తర్వాత అతని కాళ్ళ మీద పడి క్షమించమని ఏడుస్తాడు. ఏడిస్తే అతన్ని లేపుతాడు అతను. అప్పుడు అడుగుతాడు ఇతను, ఈ పేదవాడు ఆ మహాయోగిని అడుగుతాడు, స్వామి, నేను అసలు ఎన్నిసార్లు ఉమ్ము పోసాను కదా, అయినా సరే మీకు ఎందుకు అసలు కోపం రావటం లేదు అని అడుగుతాడు. అయితే అప్పుడు ఆ యోగి ఏం చెప్తాడంటే, నాయన, నేను ప్రతిరోజు ఒక్కసారి గంగా నదిలో స్నానం చేస్తేనే నాకు ఎంతో పుణ్యం వస్తుంది. అలాంటిది ఈరోజు నీ వల్ల చాలా కొన్ని వందల సార్లు కంటిన్యూగా గంగా నదిలో స్నానం చేస్తూనే ఉన్నాను. నీ వల్ల నాకు ఎంత పుణ్యం వస్తున్నప్పుడు నీ మీద నాకు ఎందుకు నాయనా ఇంత కోపం అని చెప్పి అంటాడనమాట. అంటే అసలు అతను చాలా ఆశ్చర్యపోతాడు. ఇది ఎలాగా సాధ్యం స్వామి, మీకు అసలు కోపం రాకుండాను అంటే, ఆ యోగి యొక్క లక్షణం ఏంటంటే, ఆ ఊసేవాడు భగవంతుడే, నా లోపల ఉన్నది భగవంతుడే, నాకు ఆపోజిట్గా ఇంక అసలు ఏమీ లేదు, ఉన్నది ఒక భగవంతుడు మాత్రమే అని అన్నింటిలోని భగవంతుడిని చూసే ఆత్మస్థితిలోని ఆ మహాత్ముడు ఉన్నాడనమాట. అందుకే అతనికి ఎటువంటి కోపము రాలేదు. ఆ మహాత్ముడిని చూసిన తర్వాత ఆ రోజంతా మోసిన ఈ పేదవాడు అసలు చాలా చాలా ఇంకసలు బాహ్యస్పృహను కోల్పోయి అంతర్గతంగా తన లోపలికి తాను ఒక అసలు ఎవరు ఊహించినటువంటి మార్పు ఆ పేదవాడిలోని కలుగుతుందన్నమాట. ఏంటి అంటే, అసలు ఒక వ్యక్తి ఇలా స్పందించకుండా
ఇంత శాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడు, ఇది ఎలా సాధ్యము అని చెప్పి ఆ యోగిని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు ఆ యోగి ఏమంటాడంటే, నాయనా నేను ధ్యానం చేస్తున్నాను చాలా సంవత్సరాల నుండి. ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్న గుణాలన్నింటినీ జయించిన తర్వాత ఇంకేముండదు నాయన ప్రదర్శించటానికి అని చెప్పి అంటాడనమాట. అంటే స్వామి నేను కూడా ధ్యానం చేస్తాను, నాలో ఉన్న అన్నీ కూడా జయిస్తాను అని చెప్పేసి ఆ గురువు దగ్గరే దీక్ష తీసుకొని అక్కడే కూర్చొని అలా ధ్యానం చేస్తూ ఉంటాడనమాట. అలా ఎంతకాలం గడిచిపోతుందంటే ఇంక అసలు అతని కూతురికి వివాహం చేయాలని కానీ తనకు ఒక జీవితం ఉందని కానీ అసలు ఏమీ ఆలోచించడు. అంత అద్భుతంగా ధ్యానంలో లీనమైపోతాడు. ఇంతకు క్రితం ఉన్న యోగి ఎలాగైతే ఉన్నాడో ఆ యోగిలాగే ఇతను కూడా పరిపూర్ణంగా అలాగ మారిపోతాడనమాట. ఈ కథలో మనకి ఏం తెలుస్తుందంటే ఓర్పు, సహనము. ఒక షాపుకి వెళ్ళి కొన్ని కిరాణా సామాన్లు తీసుకురావాలంటేనే ఎంతో లైన్ కట్టి డీమార్ట్లోని, రిలయన్స్లోని అన్ని షోరూమ్స్లో కూడా ఎంతసేపు క్యూ కట్టి లైన్ కట్టి వెయిట్ చేస్తూ ఉంటాం కదా. అలాంటిది మన యొక్క గుణాల విషయంలోని, సాధన విషయంలోని ఒక సాధకుడికి ఎంత ఓర్పు సహనము అవసరం కదా. ఈ కథలో మనకి ఏం తెలుస్తుందంటే ఓర్పు సహనము ఒక సాధకుడికి చాలా ముఖ్యమని అర్థమవుతుంది. అందుకే ధ్యానం చేసేవాళ్ళు కాసేపు కూర్చొని విసిగిపోయి ఇంకా ఆసనము కుదరటం లేదు, ధ్యానము కుదరటం లేదు అని చెప్పి చాలా కంప్లైంట్స్ చేసుకుంటూ ఉంటారనమాట. అన్నింటికి మూలం ఏంటంటే ఓర్పు సహనము లేకపోవటము. అందుకే పూర్వకాలం ఎవరికి పడితే వాళ్ళకి ధ్యానం నేర్పించే వాళ్ళు కాదు. ఒక యోగి ఎన్నో రకాలైన పరీక్షలు పెట్టేవాడు. ఎవరైనా శిష్యులు వచ్చి ధ్యానం నేర్పించమంటే వాళ్ళ చుట్టూరా విషసర్పాలను వేసి ఎండకి వానకి వాళ్ళకి అనేక పరీక్షలు పెట్టి ప్రకృతిలో వస్తున్న అన్ని మార్పులని వాళ్ళు తట్టుకోగలుగుతున్నారా, ఓర్పు సహనము ఉందా, గురువు పట్ల అంకిత భావము కృతజ్ఞతా భావము ఉందా అని ఎన్నో పరీక్షలు పెట్టేవాళ్ళు అనమాట. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే ఈ ధ్యానంలో ఉండేవాళ్ళు. కానీ పరిపూర్ణంగా గురువు పట్ల అంకిత భావంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ధ్యానం అన్నా సత్యం అన్నా చాలా తేలికగా మార్కెట్లో లభించటం వల్ల దీని విలువ మనిషి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాడు. దాని పట్ల ఎట్లాంటి క్రమశిక్షణతో ఉండాలి అన్నది లేదు. అది కాక ఏ విధంగా చేయాలి సాధన అని నియమాలు కరెక్ట్గా ఉపదేశం చేస్తే అసలు సాధకుడు భయపడి సాధనలోకి రాడని చెప్పి చాలా ధ్యాన పద్ధతుల్లోని ఎలాగైనా కూర్చోవచ్చు, ఎలాగైనా చేయవచ్చు, ఏ సమయంలోనైనా చేయవచ్చు, ఇంకా అన్ని రకాల మినహాయింపులు కూడా ఇచ్చేశారు. యాక్చువల్గా ఏంటంటే ప్రతి నియమం వెనుక కూడా ఒక కారణం ఉంటుంది. ఆ నియమాన్ని పాటించలేక వయసు సహకరించకపోయినా అనారోగ్యంతో ఉన్న వాళ్ళైనా అలాగ కొన్ని మినహాయింపులు పాటించవచ్చు. కానీ అన్ని రకాలుగా శరీరం సహకరిస్తున్న వాళ్ళు కూడా అది పాటించకపోతే సాధనలో ముందుకు ఎలా వెళ్తారు? ఇప్పుడు ముసలి వాళ్ళని కుర్చీలో కూర్చోమని చెబితే చిన్నపిల్లలు కూడా కుర్చీలో కూర్చొని ధ్యానం చేస్తారు కదా. ధ్యానం కూర్చొని చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, నించొని చేయొచ్చు. ఇలాగా రకరకాలుగా ఎన్ని రకాలుగా బోధలు చేయటం వల్ల ఎవరు కూడా నియమాలను సరిగ్గా పాటించటం లేదు. నాకు నా గురువు మొదట్లో ఎలా చెప్పారంటే, నువ్వు పద్మాసనం ధ్యానంలో కూర్చున్నప్పుడే కాకుండా ఇంట్లో కాయగూరలు తురుముతున్నా ఏ పని చేస్తున్నా సరే నేల మీద కూర్చొని పద్మాసనం వేసుకొని అప్పుడు అన్ని పనులు చేస్తూ ఉంటే నెమ్మదిగా నీకు ఆసన సిద్ధి వస్తుందని నేర్పించడం జరిగింది. నేను 2008లో అలాగ పద్మాసనంలో కూర్చుంటే మా బాబు సంవత్సరంన్నర అబ్బాయి తను నన్ను గమనిస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు ఏం చేస్తే అదే ఆదర్శంగా పిల్లలు కూడా తీసుకుంటారు కదా. ఆ చిన్న వయసులోని తను కూడా పద్మాసనం వేయటానికి ప్రయత్నించేవాడు. ఒక కాళ్ళు తీసి వేసుకునేవాడు, రెండో కాళ్ళు వేసేటప్పుడు జారిపోయేది. అప్పుడు రెండో కాళ్ళు రావట్లేదని ఆ ఒక్క కాళ్ళు వేసుకొని నా ఎదురుగా నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే
మా బాబు కూడా కళ్ళు మూసుకొని కూర్చునేవాడు. అలాగా ఆ రోజు అలవాటైన అర్ధ పద్మాసనము ఈరోజు వాడికి ఇంక సహజంగా అలవాటైపోయింది. ఏదైనా సరే మన మనసుకైనా శరీరానికైనా మనం అలవాటు చేయటంలోనే ఉంటుంది. బద్ధకం లేకుండా పెద్దవాళ్ళు చెప్పిన నియమాలు పాటించగలిగితే, శరీరము సహకరించే వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా కొన్ని పద్ధతులు పాటించి తీరాలి. వెన్నుపూస, నడుము, మెడ అన్నీ కూడా తిన్నగా పెట్టి స్ట్రైట్గా కూర్చొని సాధన చేయాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా బోధించడం జరిగింది కదా. నేను కొన్ని సంవత్సరాల వరకు పద్మాసనంలో కూర్చోగలిగేదాన్ని. ఆరోగ్యం కొంచెం సహకరించక కొన్ని కారణాల వల్ల ఇప్పుడు పద్మాసనంలో కూర్చోలేకపోతున్నాను. కానీ చాలా సంవత్సరాలు కూర్చోవటం జరిగింది. కొన్ని ఆసనాలు వేసేటప్పుడు, సుప్త వజ్రాసనం అది వేసేటప్పుడు కొంచెం నడుం బెనికి అప్పటి నుంచి నేను ధ్యానంలో పద్మాసనం వేయలేకపోతున్నాను. అప్పటి వరకు మాత్రం నాకు గురువు చెప్పినట్లే నేను ఎలా చెప్తే అలాగా తిరిగి ప్రశ్నించకుండా సాధన చేసుకునేదాన్ని. మాకిప్పుడు ఆసన సిద్ధి కలగటం లేదు అని కొంతమంది అడగటం జరిగింది. ఒక 15 రోజులు పావుగంట సేపు కూర్చొని, నెక్స్ట్ 15 రోజులు 20 నిమిషాలు చొప్పున కూర్చొని అలా ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు కానీ, అవకాశం ఉన్నప్పుడల్లా కానీ నెమ్మదిగా ప్రయత్నిస్తే మధ్య వయసులో ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళు కొంచెం వేయగలుగుతారు. ముసలి వాళ్ళు కాకపోయినా మిగిలిన వాళ్ళైనా సరే కనీసం ప్రయత్నం చెయ్యాలి కదా. మెల్లిమెల్లిగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేసరికి 1 గంట, గంటన్నర ఎలాంటి ఆసనంలోనైనా సరే మనం కూర్చోగలుగుతాము. కాకపోతే రమణులు కూడా ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఆసనం ముఖ్యం కాదు, హృదయాన్ని ఆసనంగా చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఆసనానికి సులువుగా కొన్నిసార్లు చెప్పడం జరిగింది. కానీ అక్కడ శిష్యుడు ఉన్న పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాలలో గురువు చెప్పడం జరుగుతుంది. ఒకే నియమం అందరికీ వర్తించదు. ఆసనము నియమబద్ధంగా స్ట్రిక్ట్గా ఎందుకు నిటారుగా ఉండాలి అని అంటారంటే, బద్ధకము, అలసత్వము, నిద్ర ఇలాంటివి ఏమీ రాకుండా ఉండటం కోసమని అలాంటి నియమాలు పెడతారు. ఇంకొకటి, ధ్యాన సమయంలో మన లోపలికి వస్తున్న విశ్వశక్తి నేరుగా అన్ని చోట్లకి ప్రవేశించటానికి స్థిరంగా వెన్నెముక్కని నిటారుగా ఉంచాలని చెప్తారు. మార్కెట్లోకి వస్తున్న ప్రతి వస్తువుని మొదట్లో మనకి ఎలా ఉపయోగించాలో తెలిసేది కాదు కదా. ఇప్పుడు ప్రతి వస్తువుని ఎంత బాగా ఉపయోగించగలుగుతున్నాం. చదువు రాని వాళ్ళు కూడా ఈ స్మార్ట్ ఫోన్ని గూగుల్ సహాయంతో ఓపెన్ చేసి అన్ని యాప్స్ యూస్ చేయడం నేర్చుకుంటున్నారు. ఎందుకంటే పూర్తి ఆసక్తి దాని పట్ల ఉండటం వల్ల. అలాగే మనకి ఏదైనా సరే పొందాలి అనుకున్నప్పుడు మన యొక్క ఆసక్తి, పూర్తిగా ఇంట్రెస్ట్ దాని మీద పెట్టినప్పుడు ఆసన సిద్ధి కూడా వస్తుంది. మన పూర్వీకులు చెప్తారు కదా, పూర్తిగా గుడ్డితనం ఉండే కన్నా కొంచెం మెల్లున్నా సరే పర్వాలేదు అని ఒక సామెత ఉంది కదా, గుడ్డి కన్నా మెల్లనయ్యమో అనేసి. అలా ఏంటంటే అన్ని నియమాలు, అన్ని ఆచారాలు స్ట్రిక్ట్గా ఉంటే అసలు ఈ సాధన వైపు సాధారణ మనిషి తొంగి కూడా చూడడని చెప్పి రోజు రోజుకి మారుతున్న ఈ ప్రజలు ఈ కలియుగంలో వస్తున్న మార్పులను బట్టి ఇటువైపు ఆకర్షింపచేయాలని కొంతమంది గొప్పవాళ్ళు ఆలోచించి ఎలా అయినా పర్వాలేదు అని ఇటువైపు తీసుకురావటం జరిగిందనమాట. అలా తీసుకొచ్చిన తర్వాత సాధన యొక్క గొప్పతనము, మనం జన్మకి ఎందుకు వచ్చాము అనే జ్ఞానము తెలిసిన తర్వాత అయినా సరే మనం కొన్ని నియమాలైనా సరే పాటించటం మంచిది. అది మన కోసమే కదా. సాధన మెల్లమెల్లగా చేస్తుంటే అదే మనకి అన్ని నియమాలు కరెక్ట్గా పాటించాలన్న జ్ఞానం కూడా మన లోపల నుండే స్ఫురిస్తుంది. ఇప్పుడు వంట చేసేవాడైనా, లేదంటే ఒక మెకానిక్ షాప్లో పనిచేసే మెకానిక్ అయినా, ఒక ఇంజనీర్ అయినా సరే తన వృత్తిని నెరవేర్చేటప్పుడు ఆ పనులు నెమ్మదిగా చేస్తున్నప్పుడు అంతకంటే ముందుకంటే రోజుకి మెరుగవుతూ ఉంటారు కదా. అందులో నైపుణ్యం ఎలా సంపాదించాలని జ్ఞానం తెలుసుకుంటాడు కదా. అలాగే సాధకుడు కూడా ప్రతిరోజు సత్సంగం వల్ల కానీ, ప్రవచనాలు వినటం వల్ల కానీ, లేకపోతే
తన అంతరంగంలో నుండి ఆత్మ స్ఫురింపచేసే జ్ఞానాన్ని వినటం వల్ల కానీ ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలుగుతాడు. తెలుసుకున్న తర్వాత అయినా సరే కొన్ని పాటిస్తే సాధకుడు ముందుకెళ్ళగలుగుతాడు. ఏదైనా సరే మనం చేసుకునే అలవాటు మీదే ఆధారపడి ఉంటుంది. మన మనసుకైనా శరీరానికైనా సాధనకైనా దేనికైనా సరే కొత్త వాటిని భయపడకుండా మనం అన్నీ ఎలా అలవాటు చేసుకుంటున్నామో ఇప్పుడిప్పుడే సాధనలోకి వచ్చిన వాళ్ళు కూడా జ్ఞానం తెలుసుకుంటున్నారు కదా. అనేక పుస్తకాలు విని మెల్లిమెల్లిగా ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తూ మనసుకి జ్ఞానాన్ని అందిస్తూ శరీరానికి కొన్ని నియమాలు పాటిస్తూ ఆసన సిద్ధి కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎవరికైనా సరే ఒక 6 నెలలు సంవత్సరంలోని ఖచ్చితంగా ఆసన సిద్ధి వస్తుంది. టైం వేస్ట్ చేయకుండా క్రమశిక్షణతోటి కొన్ని నియమాలు పెట్టుకొని అన్నీ 1 బై 1 చేస్తూ ఉంటే ప్రతిదానికి సమయం సరిపోతుంది. మెల్లిమెల్లిగా ఇప్పుడు పెట్టిన వీడియోస్ అన్నింటిలోని మెయిన్ పాయింట్స్ అన్నీ ఒక సైడ్ హెడ్డింగ్స్ కింద రాసుకుంటే మీ జీవన విధానంలో మీకు ఏది అనుకూలంగా అనిపిస్తే దాన్ని టిక్ పెట్టుకొని కొన్ని మార్పులు చేసుకుంటూ ఒక 40 రోజులు మీరు అలా నెమ్మదిగా ప్రయత్నిస్తే ఈ నియమాలన్నింటిలోని మీకు ఏది అనుకూలంగా ఉంటుంది, ఏది చేస్తే మంచిది అని అనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువసార్లు ఆహారం తీసుకోకుండా ఆహారానికి మధ్య మంచినీళ్ళు తప్పించి మిగిలిన ఘన పదార్థాలు ఏమీ ఇవ్వకుండా వ్యవధి ఎక్కువ ఇవ్వటానికి ప్రయత్నించటము, కాస్త ఉదయం పూట లేవటానికి ప్రయత్నించటము, రాత్రిపూట తొందరగా నిద్రపోవటానికి ప్రయత్నించటము. అవకాశం ఉన్న వాళ్ళందరూ ఉద్యోగరీత్యా ఎవరైనా సరే వీలు కాకపోతే కాదు, కానీ మిగిలిన వాళ్ళందరూ అవకాశం ఉన్న వాళ్ళందరూ ఈ సెల్ ఫోన్కి ఎడిట్ అయ్యి ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని అలా చూస్తూ ఉంటారు కదా. నాకు ఎవరైనా మెసేజ్ పెట్టినప్పుడు ఫస్ట్ టైం చూస్తానన్నమాట. కొంతమంది 2 గంటలకి, కొంతమంది 3 గంటలకి, కొంతమంది 4 గంటలకి చూస్తూ ఉంటారనమాట. అయితే అనుకుంటాను నేను, వాళ్ళకి నిద్ర పట్టకపోయినా ఏ కారణం చేతైనా 2కి 3కి లేచినప్పుడు చక్కగా అది బ్రహ్మముహూర్త సమయం కదా, ఆ సమయంలో నా వీడియో కూడా చూడనవసరం లేదు కదా, ధ్యానం చేసుకుంటే బాగున్నావు కదా అనిపిస్తుంది. కనీసము అలా ఎప్పుడైనా నిద్ర పట్టక తెలివచ్చినా కూడా మీరు కూర్చొని సాధన చేయటానికి మీ మనసు అంగీకరించకపోతే జపం చేయటానికి ప్రయత్నించండి. జపానికి కూడా మీ మనసు అంగీకరించకపోతే అప్పుడు ఏదైనా మంచి ధ్యాన పుస్తకం ఏదైనా చదవటము, లేదంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీ ఇల్లు కనుక పెద్దదే అయితే ఏవైనా కొన్ని పనులు చేసుకుంటూ శారీరక శ్రమ చేస్తూ మనసులో మంత్రజపం చేస్తూ ఉన్నా కూడా మంచిదే. ఆ సమయంలో మొట్టమొదటగా ధ్యానానికే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏ కారణం చేతైనా మనసు చికాకుగా ఉండి అస్సలు మీ వల్ల కాదు అనుకుంటే మాత్రం అప్పుడు వేరే ప్రయత్నాలు చేయండి. అంతేకాని తరచుగా అలా మధ్యరాత్రిలో 3 గంటలకి ఎప్పుడైనా మెలకువ వచ్చినా మీరు సాధనలో కూర్చుంటే మీకు చాలా మంచిది. ఇంక జాబ్ చేసే వాళ్ళంటే మీకు సమయం ఉండదు కాబట్టి మీకు అనుకూలమైన టైం టేబుల్ను మీరే ప్రిపేర్ చేసుకోవాలి. ఒకరు యాడ్స్ వస్తుంటే డిస్టర్బెన్స్గా ఉంది వీడియోస్ మధ్యలో అని పెట్టారు. ఇంకొకరు మీరు అసలు యాడ్స్ ఆపొద్దు, మేము గురుదక్షిణగా ఇస్తున్నాము అనుకోండి అని ఇంకొకరు పెట్టారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గతంలో కూడా నేను చెప్పాను, అసలు ఇంత తక్కువ వీడియోస్లో యూట్యూబ్ గురించి తెలుసుకున్న దాని ప్రకారంగా దీని మీద అసలు అమౌంట్ రావడం చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా కూడా నేను మొన్న మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మొక్కలు నాటడానికి కానీ ఆటిజం ప్రాబ్లం తోటి కొంతమంది అవయవాలు కొంచెం తేడాగా ఉండి పిల్లలు పుడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఖర్చు పెట్టడానికి కానీ ఉపయోగించాలి అని అనుకున్నాను నేను ఇందు మీద వచ్చే అమౌంట్. కానీ ఈ రెండింటికంటే ముందు సాధకుడు అంతరంగంలోనికి ప్రవేశించడానికి ఒకటి ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండటమే మంచిదని నేను యాడ్స్ డిలీట్ చేశాను. ఇంకా గురుదక్షిణ అన్న మాటకి వస్తే నేను గురుస్థాయిలో లేను, మీరు శిష్యులు కాదు, మనందరం కూడా సాధకులము. పోతే ఒకటి మాత్రం అడుగుతున్నాను,
1160 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ ఛానల్లోని. ఒక 25 మంది 30 మంది మాత్రం డైలీ వీడియోస్ చూస్తున్నట్లు అనుకుంటున్నాను నేను. ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఔషధ మొక్కలలాగా మర్రి వృక్షము, వేప వృక్షము ఇలాంటివి మంచి మంచి వృక్షాలు ఉన్నాయి కదా, ఎక్కువ దీర్ఘకాలంగా ఉండేవి. అలాంటివి ఒక్కొక్క సబ్స్క్రైబరు ఒక్కొక్క మొక్క నాటగలరేమో, ప్రయత్నించండి. మీరందరూ కనుక అలా మొక్కలు నాటితే నాకు చాలా సంతోషము. ఆల్రెడీ ఇలాంటి మంచి అలవాట్లు ఆల్రెడీ కొంతమందికి ఉండవచ్చు. యుక్త వయసు ఉన్న పిల్లలందరికీ కూడా లాస్ట్ వీడియోలో నేను చెప్పింది ఎందుకంటే, మీ మెదడుని ఆలోచనల వైపు వెళ్ళనివ్వకుండా మీ లైఫ్ని బిజీ చేసుకోండి అని. ఎందుకన్నానంటే, ప్రకృతి కాలుష్యము, ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలన్నిటికన్నా ఎక్కువగా ప్రకృతిలో కాలుష్యం జరిగేది ఏంటంటే ఆలోచన కాలుష్యం అన్నమాట. స్వామి వివేకానందుడి స్పీచెస్లో కూడా ఉంటుంది, మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే వినండి. అసలు ఒక మనిషి ఆలోచనల ద్వారా ప్రకృతిని ఎంత పొల్యూట్ చేస్తాడో అని చెప్పేసి. అందుకే ఆలోచనలు, మీ సాధన పెరిగి ఆలోచనలు నియంత్రణ చేసుకునే స్థితికి మీరు ఎదిగే వరకు మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుంటే ఆలోచనల శాతం తగ్గుతుంది కదా. చెడు ఆలోచనలు అవి ప్రకృతిలోకి రిలీజ్ అవ్వకుండా ఉంటాయి కదా. మళ్ళీ నేను ఇక్కడ చెడు అన్న మాటను ఎందుకు ఉపయోగించాను అంటే, నిన్న వీడియోలో మంచి చెడు అన్నది రెండుగా బేరీజ్ వేసి ఆత్మన్యూన్యత భావంలోకి వెళ్ళకండి అని చెప్పాను టీనేజర్స్ అందరికీను. మళ్ళీ ఇప్పుడు ఆ మాటని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, ఎంతో కొంత ప్రకృతి కాలుష్యం అవటానికి మన ఆలోచనలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటాయి. అదంతా కూడా చాలా సూక్ష్మమైన జ్ఞానం. ధ్యానం చేయగా పోను మీ అంతరాత్మ నుండి ఆ జ్ఞానాన్ని అంతా మీరే తెలుసుకోగలుగుతారు. ఒక మనిషి చేసే ఆలోచన ఎంతగా ప్రభావితం చేస్తుంది ప్రకృతి మీద అని చెప్పి. ఇప్పటి వరకు 38, 39 వీడియోల వరకు ఉన్నాయి కదా. అన్ని వీడియోల నుంచి మంచి పాయింట్లు అన్నీ కలిపి ఒక చార్ట్ లాగా ఎవరైనా ప్రిపేర్ చేయగలిగితే నాకు మెసేజ్ పెట్టండి. అంటే మనందరం సాధకులు కదా, సాధకులందరికీ బాగా ముఖ్యంగా ఉపయోగపడే కనీసం ఒక 10 పాయింట్స్ ఎవరైనా చెప్పగలిగితే చెప్పవచ్చు మెసేజ్ రూపంలో. శరీరం సహకరించి ఆరోగ్యం బాగున్న వాళ్ళందరూ ఆసన సిద్ధి కోసం ప్రయత్నిస్తారని నేను భావిస్తున్నాను. మిగిలిన వాళ్ళందరూ మాత్రం మీ శరీరాన్ని బట్టి మీరు సాధన చేసుకోండి. పెద్ద వయసు వాళ్ళు ఎంతమంది వీడియో చివరి వరకు వింటున్నారు ఒకసారి మెసేజ్ పెట్టండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.